సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఈ వీడియోలో వాటర్ గవర్నర్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటామండి మనం. నేను ఆల్రెడీ సెంట్రిఫికల్ గవర్నర్ గురించి చెప్పాను, అలాగే ప్రొవైల్ గవర్నర్, వాటర్ గవర్నర్. లింక్స్ దట్ ఈస్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఒకసారి అన్నీ ఆల్మోస్ట్ ప్రతి గవర్నర్, హార్టమ్ గవర్నర్, పెండులం గవర్నర్, ఓకేనా, డెడ్ వెయిట్ గవర్నర్. సో ఇవన్నీ చెప్పాను. సో ఇప్పుడు ఈ వీడియో మనం ఏం నేర్చుకుంటామంటే గవర్నర్ గురించి, దట్ ఈస్ వాటర్ గవర్నర్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. సో నేను ఆల్రెడీ చెప్పాను సెంట్రిఫికల్ గవర్నర్, వాటర్ గవర్నర్ యొక్క ఫంక్షన్ గురించి చెప్పాను. సో మేజర్గా గవర్నర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇన్ ఐసీ ఇంజిన్స్లో. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఆటోమొబైల్ ఇంజిన్స్లో ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు రెగ్యులేట్ చేయాలి సార్ అంటారమ్మా, ఒక్కొక్కసారి లోడ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఒకసారి హెవీగా పడడం లోడు, ఒకసారి తక్కువ పడడం జరుగుతుంది అన్నమాట. ఎక్కువ లోడ్ పడినప్పుడు ఎక్కువ ఫ్యూయల్ అనేది మనకు రిక్వైర్మెంట్ ఉండింది. దట్ ఈస్ ఇంజిన్లో ఎక్కువ టార్క్ అవసరం అవుతుంది. ఎక్కువ టార్క్ లిబరేట్ అవ్వాలంటే ఎక్కువ ఫ్యూయల్ అనేది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో మనం ఇంజెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఆ వర్క్ ఏం చేసేదంటే ఈ గవర్నర్సే చేస్తాయి. అంటే ఎక్కువ లోడ్ పడుతున్నప్పుడు ఎక్కువ ఫ్యూయల్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో పంపించడం, తక్కువ లోడ్ పడుతున్నప్పుడు తక్కువ ఫ్యూయల్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో పంపించే ఫంక్షనింగ్ అనేది మనకి వాటర్ గవర్నర్ ద్వారా మనం పంపిస్తాం అన్నమాట. అదే మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ గవర్నర్స్. ఓకే, ఇది ఒక టైపు గవర్నర్. ఇది మోడిఫికేషన్ ఆఫ్ వ్యాట్ గవర్నర్ అన్నమాట. సో నేను ఆల్రెడీ వ్యాట్ గవర్నర్ గురించి చెప్పాను, ఒకసారి చూడండి. సో ఇది మోడిఫికేషన్ ఆఫ్ ద వ్యాట్ గవర్నర్. ఓకేనా. సో చూస్తే ఇందులో దీని యొక్క ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే కంప్లీట్ డిస్క్రిప్షన్, అలాగే స్లీవ్ యొక్క హైట్కి, రొటేషన్ ఆఫ్ ద యాంగులర్ వెలాసిటీకి, రెండింటికి రిలేషన్స్కి కూడా నేర్చుకుంటాను అనమాట. సో చెప్తాను చూడండి ఒకసారి. దీని యొక్క వర్కింగ్ చూస్తే ఇవి ఆర్మ్స్ అంటారు, వీటిని అప్పర్ లింక్స్ని ఆర్మ్స్ అంటారు, కింద లింక్స్ని లింక్స్ అంటారు అనమాట. కింద వీటిని లింక్స్ అంటారు. ఇది సెంట్రల్ లోడెడ్. ఎక్స్ట్రా వ్యాట్ గవర్నర్ ఈ సెంట్రల్ లోడెడ్ అనేది ఏమి ఉండదండి. వ్యాట్ గవర్నర్లో ఈ సెంట్రల్ లోడెడ్ అనేది ఏమి ఉండదు. ఇది లేకపోతే కనుక వ్యాట్ గవర్నర్ అయిపోతుంది. సో సెంట్రల్ లోడెడ్ ఉంది కాబట్టి ఇది వాటర్ గవర్నర్ అయిపోతుంది. ఓకేనా, సెంట్రల్ లోడెడ్. సో చూస్తే కింద ఇది దీనికి ఏమంటారు, స్లీవ్ అంటారు. ఇప్పుడు వీటి యొక్క కనెక్షన్ చూడండి ఒకసారి. ఆర్మ్స్ రేటింగ్ని పిన్ జాయింట్ యూజ్ చేసి ఇక్కడ పిన్ చేసాం. ఓకే, సో ఇక్కడ పిన్ చేసి ఇక్కడ ఒక బాల్ అటాచ్ చేసి ఇక్కడ ఒక బాల్ అటాచ్ చేసాం. ఈ బాల్స్కి సో ఇక్కడ ఇక్కడ ఒక లింక్ అటాచ్ చేసాం అనమాట. లింక్ అటాచ్ చేసి కింద స్లీవ్ అటాచ్ చేసాం. ఓకే, స్లీవ్ అనేది అటాచ్ చేసాం అన్నమాట. కింద స్లీవ్ అంటే ఇవన్నీ కూడా కనెక్ట్ అయిపోయింది. ఈ స్లీవ్ కూడా సెంట్రల్ లోడెడ్ కూడా ఈ స్లీవ్ మీద పడుతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ స్పిన్డిల్, దీన్ని ఏమంటారు అంటే స్పిన్డిల్ అంటారు. దీన్ని ఏమంటారు, స్పిన్డిల్. ఓకే, ఈ స్పిన్డిల్ ఎప్పుడైతే రొటేట్ అయిందో ఈ బాల్స్ అనేవి రొటేట్ అవుతుంది. ఈ స్పిన్డిల్ రొటేట్ అవ్వడం అంటే మన దీని కింద నేను కన్స్ట్రక్షన్ అంతా చెప్పాను, ఏముంటుందని చెప్పాను, ఒక గేర్ సిస్టమ్ ఉంటుంది. ఆ గేర్ అనేది ఇంజిన్ ఆన్ అయినని చెప్పి గేర్కి ఈ స్పిన్డిల్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే స్పిన్డిల్ రన్ అవుతుందో ఆటోమేటిక్గా బాల్స్ అనేవి రొటేట్ అవుతాయి. రొటేట్ అవ్వడం వల్ల సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది పైకి యాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్లీవ్ అనేది పైకి డెడ్ వెయిట్ ఉండదు. సో సెంట్రల్ లోడెడ్ ఉన్నా కానీ ఈ స్లీవ్ అనేది పైకి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే సెంట్రిఫికల్ ఫోర్స్ బాల్స్ మీద పడిందో ఆటోమేటిక్గా ఈ స్లీవ్ అనేది పైకి మూవ్ అవుతుంది. ఓకేనా, పైకి మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, దానికి తగ్గట్టు బెల్ క్రాంక్ లేవర్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బెల్ క్రాంక్ లేవర్ ద్వారా ఫ్యూయల్ రేట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. దట్ ఈస్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, నేను సెంట్రిఫికల్ గవర్నర్ కంప్లీట్ ఇక్కడ ఈ కనెక్షన్స్ కూడా చెప్పాను. సో ఆ అవసరం లేదు, ఎందుకంటే సో మనం వాటర్ గవర్నర్ గురించి అంటే దీనికి ఇంకా కనెక్షన్స్ ఉన్నాయి. ఏమేమి బెల్ క్రాంక్ లేవర్ ఉండింది, దాని నుంచి డైరెక్ట్గా ఫ్యూయల్ పైపులో కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇది కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద వాటర్ గవర్నర్. ఏమి పైన కనెక్షన్స్ ఏంటి, ఎలా కనెక్ట్ చేస్తాం, పైన ఆర్మ్స్ని బాల్ కనెక్ట్
చేసాం, ఓకే, కొంత యాంగిల్తో, అదే ఆల్ఫా అనే యాంగిల్తో కనెక్ట్ చేసాం. అలాగే కింద కింద ఆ లింక్స్ని బాల్ కనెక్ట్, ఒక ఎండము బాల్ కనెక్ట్ చేసాం, ఇంకొక ఎండము దట్ ఈస్ వన్ ఎండము బాల్ కనెక్ట్ చేసాం, ఇంకొక ఎండము స్లీవ్ కనెక్ట్ చేసాం. ఈ స్లీవ్ మీద సెంట్రల్ లోడెడ్ అనేది పడుతుంది, ఓకే. సో దాని యొక్క వెయిట్ W. అలాగే కిందమో స్లీవ్ ఉంది, సరే స్లీవే మొత్తం అంతాను. సో ఇది మొత్తం కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఏంటి, ఎప్పుడైతే బాల్స్ అనే పైన దట్ ఈస్ మూవ్ అయ్యాయో, అదే దట్ ఈస్ స్పిన్డిల్ ఎప్పుడైతే మూవ్ అయిందో, రొటేట్ అయిందో, ఈ స్పిన్డిల్ ఈ బాల్స్ కూడా రొటేట్ అవుతుంది. ఈ రొటేట్ అవడం వల్ల సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ ఏం చేసిందంటే స్లీవ్ని పైకి మూవ్ చేస్తాయి. పైకి మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ స్లీవ్ అనేది బెల్ క్రాంక్ లివర్, ఇక్కడ బెల్ క్రాంక్ లివర్ ఉంటుంది, ఆ బెల్ క్రాంక్ లివర్ ద్వారా ఫ్యూయల్ రేట్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది వర్కింగ్, ఓకేనా. సో దీన్ని ఎనాలిసిస్ చేయాలి. ఇక నేను చాలా చెప్పేది ఏంటంటే ఎనాలిసిస్ ఎంత స్పీడ్తో బాల్స్ రొటేట్ అవుతున్నప్పుడు ఎంత హైట్ ఈ స్లీవ్ అనేది మూవ్ అయింది అనేది నేర్చుకుంటాం అన్నమాట. మళ్ళీ చెప్తాను, ఈ బాల్స్ ఎంత యాంగులర్ స్పీడ్తో రొటేట్ అవుతే ఎంత స్లీవ్ హైట్, స్లీవ్ అనేది పైకి మూవ్ అవుతున్నాను కదా బికాస్ ఆఫ్ సెంట్రిఫికల్ ఫోర్స్, అది ఎంత మూవ్ అవుతుంది అనేది రిలేషన్ చెప్తాను అనమాట. ఇక నేను చెప్పే పారామీటర్ చాలా ఇంపార్టెంట్. స్మాల్ m మాస్ ఆఫ్ ద ఎలిమెంట్, మాస్ ఆఫ్ ద బాల్స్, ఫ్లై బాల్స్ యొక్క మాస్ అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ దట్ ఈస్ mg, స్మాల్ mg, ఓకే. నెక్స్ట్ బిగ్ m సెంట్రల్ లోడెడ్ వెయిట్, మాస్ ఆఫ్ ద సెంట్రల్ లోడెడ్, ఓకే. ఇప్పుడు స్మాల్ w ఏమవుతుంది, w ఈజ్ ఈక్వల్ టు స్మాల్ mg, అలాగే క్యాపిటల్ W ఇట్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ mg, ఓకే. అంటే స్మాల్ w ఏమో స్మాల్ బాల్స్ యొక్క వెయిట్, W ఏమో సెంట్రల్ లోడెడ్ యొక్క వెయిట్. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు ఇక్కడ, ఓకే. ఆల్ఫా యాంగిల్ బిట్వీన్ ద ఆర్మ్స్ టు వెర్టికల్, ఆర్మ్కి వెర్టికల్కి మిడిల్లో, దట్ ఈస్ నేను చెప్తున్నాను అది రాసుకోండి, ఓకే. యాంగిల్ దట్ ఈస్ ఆల్ఫా ఇస్ యాంగిల్ బిట్వీన్ ద ఆర్మ్స్ టు వెర్టికల్, అంతే. అలాగే బీటా యాంగిల్ బిట్వీన్ ద లింక్స్ టు వెర్టికల్ లైన్, ఓకే, బీటా. అలాగే ఇక్కడ మనకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒమేగా ఈజ్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద బాల్స్ ఆర్ స్పిన్డిల్ అని కూడా అనవచ్చు. సో స్పిన్డిల్. అలాగే ఆరు రేడియస్ ఆఫ్ రొటేషన్, ఇది బాల్స్ రొటేట్ అవుతుంది కదా, దీన్ని ఓకే, దాన్ని ఏమనుకుంటాం ఆర్, దట్ ఈస్ రేడియస్ ఆఫ్ రొటేషన్ అంటారు. అలాగే హెచ్ హైట్ ఆఫ్ ద అంటే పైనుంచి బాల్స్ ఉన్న హైట్ అన్నమాట, ఓకే. ఇది వ్యారీ అవుతుంది బికాస్ ఆఫ్ సెంట్రిఫికల్ ఫోర్స్, ఓకే. అలాగే ఎఫ్సి ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ యాక్టింగ్ అనే దట్ ఈస్ బిగ్ బాల్స్ రొటేట్ అవడం వల్ల దీని మీద పడే లోడ్, దట్ ఈస్ సెంట్రిఫికల్ ఫోర్స్ అన్నమాట. ఇది ఎప్పుడు కూడా బాల్స్ రొటేట్ అవుతున్నప్పుడు మాత్రమే సెంట్రిఫికల్ ఫోర్స్ ఉంటుంది, బాల్స్ రొటేట్ అవ్వనప్పుడు సెంట్రిఫికల్ ఫోర్స్ 0, ఓకే. అదే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది క్యాపిటల్ mg, దట్ ఈస్ క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఇది స్మాల్ w ఈజ్ ఈక్వల్ టు స్మాల్ mg. అలాగే ఇక్కడ చూస్తే ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మనకి టెన్షన్ ఎబరేట్ అవుతుంది ఈ బాడీ, ఈ ఆర్మ్స్లో, ఇది ఆర్మ్ కదా, అదే కదా ఇది ఆర్మ్స్, ఈ ఆర్మ్స్ ఏమవుతుందంటే టెన్షన్ ఎబరేట్ అవుతుంది. దాన్ని పైన ఉన్నదాన్ని T1 అనుకున్నా, కింద ఉన్నదాన్ని T2 అనుకున్నాం. అంటే T1 టెన్షన్ ఎనీ ఆర్మ్స్, T2 టెన్షన్ ఎనీ లింక్స్, ఓకే. అర్థమైందా? సో అన్ని పారామీటర్స్ వచ్చేసి లెట్ స్టార్ట్ డెరివేషన్ స్టార్ట్ చేద్దాం. డెరివేషన్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది బి,
ఓకే, ఇది లైన్ డయాగ్రామ్, దట్ ఈస్ లో డయాగ్రామ్ అన్నమాట. సో చూస్తే ఫస్ట్ మనం దీన్ని తీసుకున్నాం, ఎట్ పాయింట్ డి దగ్గర తీసుకున్నాం, ఎట్ పాయింట్ డి దగ్గర ఓకేనా. టోటల్ ఫోర్సెస్ along y direction is equal to 0, that is sigma Fy is equal to 0. సో 0 చేస్తాం. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో W యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ నేను రాయొచ్చు డౌన్వర్డ్ డైరెక్షన్లో W, క్యాపిటల్ W గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రెండు Wలో ఇక్కడ క్యాపిటల్ W ఈజ్ సెంట్రల్ లోడ్, స్మాల్ W ఈజ్ బాల్స్ లోడ్. W is equal to downward direction, opposite direction T2 cos beta, గుర్తుపెట్టుకోండి T2 cos beta. ఎందుకు బేటా అయిందంటే ఈ T2ని వెర్టికల్గా రిజాల్వ్ చేసుకోండి, ఈ T2ని వెర్టికల్గా రిజాల్వ్ చేస్తే T2 cos beta వచ్చింది. మనకి W అంటే తెలుసు, W అంటే ఏంటి తెలుసు, క్యాపిటల్ MG రాయండి, క్యాపిటల్ MG ఇట్ ఈజ్ ఈక్వల్ టు T2 cos beta. ఇప్పుడు నేను T2 రాస్తే T2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ MG బై cos beta అని కూడా రాయొచ్చు. సో మనకి కన్వీనియంట్ ఏదైతే కన్వీనియంట్ ఉందో ఆ కన్వీనియంట్ వేలో ఇంకోటి చూసుకోండి, ఇక్కడ ఈ సెంట్రల్ లోడ్ ఇటువైపు సగం పడుతుంది, ఇటువైపు సగం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు ఏం చేస్తారంటే W/2 కింద తీసుకోండి, W అంతేనే కదా. ఈ సెంట్రల్ లోడ్ సగం ఇటువైపు పడుతుంది, సగం అటువైపు పడుతుంది, అందుకనే క్యాపిటల్ W రాస్తుంది, W/2 అంటే ఇది క్యాపిటల్ W/2. మళ్ళీ రాయండి సార్, లేకపోతే పాయింట్ D దగ్గర ఇక్కడ రాసుకోండి, క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ MG. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్, క్యాపిటల్ W/2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు T2 cos beta. ఓకే, టోటల్ లోడ్ తీసుకున్నారంటే మళ్ళీ ఎనాలిసిస్ రాంగ్ అయిపోతుంది, అందుకనే నేను మళ్ళీ చేంజ్ చేయడం కాదు. సో దట్ ఈస్ ఇప్పుడు ఏం రాయొచ్చు, క్యాపిటల్ W అంటే MG కింద రాయొచ్చు, క్యాపిటల్ MG/2 ఇంటూ T2 cos beta. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఎట్ పాయింట్ D అయిపోయింది, ఇప్పుడు B చేయండి. ఎట్ పాయింట్ B దగ్గర, ఎట్ పాయింట్ B సిగ్మా Fy ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి, అలాగే సిగ్మా Fx ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. అంటే టోటల్ ఫోర్సెస్ ఎలాంటి x డైరెక్షన్ 0, అలాగే టోటల్ ఫోర్సెస్ y చేయండి. చేసిన తర్వాత మళ్ళీ x చేయాలి, ఎందుకంటే D దగ్గర ఎందుకు చేయలేదంటే ఓన్లీ x ఫోర్సెస్ ఎలాంటి, దట్ ఈస్ ఎలాంటి హారిజాంటల్ ఫోర్సెస్ ఎలాంటివి లేవు ఎక్కడ, అట్ D పాయింట్ దగ్గర. సో అందుకనే సిగ్మా Fx ఈజ్ ఈక్వల్ టు 0 చేయలేదు, అందుకనే నేను ఏం చేశాను, అట్ పాయింట్ D దగ్గర సిగ్మా Fy ఈజ్ ఈక్వల్ టు 0 మాత్రమే చేశాను. ఓకే, అట్ పాయింట్ B దగ్గర సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి, అంటే ఇది ఈ పాయింట్ B దగ్గర సిగ్మా Fy ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. Fy 0 చేయడం అంటే టోటల్ ఫోర్సెస్ ఎలా y డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో నేను ఇక్కడ చిన్నగా ఒక లైన్ డయాగ్రామ్ రాసేస్తాను. ఇది మనకు పాయింట్ B అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా అయితే యాంగిల్, ఇక్కడ ఏమవుతుంది, సేమ్ యాంగిల్ అవుతుందా లేదా, ఆల్ఫా. అలాగే ఇక్కడ బీటా అయితే కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది, బీటా. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి ఒకసారి, అలాంగ్ y డైరెక్షన్ ఎట్ పాయింట్ B దగ్గర సిగ్మా Fy ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తారు. చూడండి ఒకసారి, స్మాల్ W ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, స్మాల్ W, అలాగే ఇక్కడ కాస్ ప్లస్ రెండు కూడా ఒకటే డైరెక్షన్ ఉంది. T2 రిజాల్వ్ చేయండి, T2 cos beta, T2 cos beta. ఓకే, ఎలా మళ్ళీ అప్పర్ చూస్తాయి, దీన్ని ఎలా రిజాల్వ్ చేస్తాం,
దట్ ఈస్ ఈక్వల్ టు T1 cos alpha. T1 cos alpha. అంతేనే కదా, ఇంకేమైనా ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది? ఏమి యాక్ట్ అవుతుంది, ఇది ఒకటే యాక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తాను. స్మాల్ w ప్లస్ T2 cos beta ఇట్ ఈస్ ఈక్వల్ టు T1 cos alpha. నెక్స్ట్, సో దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేయడం అంటే ఏంటి? T1 cos alpha నుంచి T2 మనకి అంటే T2 cos beta అంటే మనకు తెలుసు క్యాపిటల్ mg/2 అని. సో రాయండి. నేను మైక్ అంటే నేను ఇంకో విధంగా రాస్తాను. T1 ఇటువైపు రాస్తాను. cos alpha it is equal to small w plus T2 cos beta that is T1 cos alpha it is equal to small w అంటే రాయొచ్చు small mg plus T2 cos beta అంటే T2 cos beta capital mg by 2 కింద రాయొచ్చు. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఇంకా ఏమనుకుంటాం? హెడ్ పాయింట్ B దగ్గర హెడ్ పాయింట్ B సిగ్మా fx is equal to 0 చేయండి. సిగ్మా fx is equal to 0 అంటే హెడ్ పాయింట్ B దగ్గర సిగ్మా fx టోటల్ ఫోర్సెస్ along x direction is equal to 0 or horizontal direction is equal to 0. ఓకే, సో చేస్తే ఏమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? fc అనేది ఉంటే దీన్ని ఎలా రిజల్ట్ చేస్తే T2, అలాగే దీన్ని ఎలా రిజల్ట్ చేస్తే T1. అంటే టోటల్ 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఒకటేమో సో నెగటివ్ డైరెక్షన్ దట్ ఈస్ మనం fc ఓన్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు అప్పర్ డైరెక్షన్ T1 ఇట్ కాస్ అయింది కాబట్టి సైన్ T1 సైన్ ఆల్ఫా ప్లస్ T2 సైన్ బీటా. ఓకే, సో నాకు వచ్చిన ఈక్వేషన్ అది. సో నేను మై క్యాలిక్యులేటర్ ఏం చేస్తాను? T1 సి ఆల్ఫా నుంచి T2 సైన్ బీటాని ఇటువైపు పంపించాను. అంటే T1 సైన్ ఆల్ఫా ఇట్ ఈస్ ఈక్వల్ టు fc ఇంటూ fc మైనస్ ఇది మైనస్ అవుతుంది కదా, మైనస్ T2 సైన్ బీటా సో చూడండి ఒకసారి. T1 సైన్ ఆల్ఫా ఇట్ ఈస్ ఈక్వల్ టు fc మైనస్ T2 సైన్ బీటా. సో ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ మనం స్ప్లిట్ చేయడం అంటే fc అంటే మనకి తెలుసు m ఒమేగా స్క్వేర్ r అని. ఇప్పుడు మాస్ ని డిపెండ్ అవుతుంది. అలాగే T2 అంటే మనకి ఏం తెలుసు? T2 అంటే mg/2 cos beta ని ఇటువైపు పంపించాలి. అంటే T2 బదులు మనం ఏం రాయొచ్చు? mg/2 cos beta ని రాయొచ్చు. ఓకే, సో నేను రాసేస్తాను ఈ ఈక్వేషన్ నుంచి రాసేస్తాను. ఓకే, నేను రాయొచ్చు T2 బదులు క్యాపిటల్ mg/2 cos beta ఇంటూ sin beta. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కింద ఇంకా కనిపిస్తుందా? కనిపిస్తుంది కాబట్టి నేను చెప్పేయచ్చు. సో m ఒమేగా స్క్వేర్ r మైనస్ mg cos beta నాకు ఫైనల్ ఈక్వేషన్ కూడా వచ్చింది. ఒమేగా m ఒమేగా స్క్వేర్ r మైనస్ క్యాపిటల్ mg కింద రాస్తాను, ఇంకా కొంచెం కిందకే రాస్తాను. ఎందుకంటే ఈక్వేషన్ పర్ఫెక్ట్. m ఒమేగా స్క్వేర్ r మైనస్ క్యాపిటల్ mg/2 sin beta బై cos beta tan beta. అంతేనే కదా, tan beta. సో నాకు వచ్చే ఈక్వేషన్ ఇలా వచ్చింది. ఫైనల్ ఈక్వేషన్ అది వచ్చింది. ఓకే, నాకు m ఒమేగా స్క్వేర్ r mg/2 0.30 sin beta ఇలా వచ్చింది ఈక్వేషన్. సో నేను ఇంకా సింప్లిఫై చేయొచ్చు.
నెంబర్ ఇది 2 అనుకున్నాం కాబట్టి ఇది 3 అనుకుంటుంది. ఈక్వేషన్ నెంబర్ 3 ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 2 నుంచి 3 నుంచి చూడండి ఒకసారి దట్ ఈస్ 3/2 చేయండి. 3/2 చేస్తే నాకు ఏమి ఫైనల్ ఈక్వేషన్ చూడండి ఒకసారి 3/2 దట్ ఈస్ T1 sin alpha by ఇక్కడ కూడా ఏముంది T1 cos alpha it is equal to సో నాకు ఇక్కడ రాయండి స్మాల్ m omega square r minus capital Mg by 2 into tan beta whole by నాకు ఇంకేంటి ఇక్కడ చూడండి స్మాల్ mg ప్లస్ capital Mg by 2 అంతేనే కదా capital Mg by 2 సో ఇది మిగిలిన సో చూస్తే T1 క్యాన్సిల్ అయింది. మిగిలింది ఏంటి tan ఆల్ఫా ఇటువైపు ఉన్నది ఇటువైపు పంపించండి స్మాల్ mg ప్లస్ capital Mg by 2 it is equal to m omega square r minus capital Mg by 2 into tan beta అంతే కదా. సో ఇప్పుడు ఈ tan ఆల్ఫా అటువైపు పంపించండి. సో నాకు ఈక్వేషన్ సింప్లిఫై అయిపోతుంది స్మాల్ mg ప్లస్ capital Mg by 2 tan ఆల్ఫా అటువైపు పంపిస్తాను m omega square r whole by that is సో నేను రాస్తాను m omega square r by tan alpha minus capital Mg by 2 into tan beta whole by tan alpha. సో నాకు ఈక్వేషన్ ఇలా వచ్చింది. సో నేను ఇంకా సింప్లిఫై చేస్తాను. మనకు తెలుసు tan alpha it is equal to r by h that is opposite side by adjacent side. ఇక్కడ చూస్తే tan alpha is equal to opposite side that is r opposite side అంటే ఇదే కదా r into h. సో సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే రాయండి tan alpha is equal to r by h okay since here అలాగే tan beta by tan alpha ni some constant q అనుకుంటున్నాను. ఓకే అనుకుంటున్నాను జస్ట్ అనుకుంటున్నాను. ఓకేనా కరెక్ట్. ఆ tan alpha is equal to r by h అని మనకు తెలుసు. సో సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ mg plus capital Mg by 2 into it is equal to m omega square into tan alpha సబ్స్టిట్యూట్ చేస్తారు ఏమవుతుంది యాక్చువల్గా r by h కింద r by h పైకి వెళ్తుంది h by r అవుతుంది ఇంటూ మైనస్ capital Mg by 2 into tan beta by tan alpha into q కింద రాయొచ్చు. సో నాకు ఇక్కడ ఏమి మిగిలింది r క్యాన్సిల్ అయింది. సో రిమైనింగ్ ఈక్వేషన్ mg plus capital Mg by 2 is equal to m omega square h minus m omega square h minus capital Mg by 2 into q. నాకు ఫైనల్గా ఈ ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా. సో నేను మళ్ళీ ఇంకా సింప్లిఫై చేస్తాను. m omega square ఇటువైపు నుంచి రిమైనింగ్ పారామీటర్స్ అన్ని అటువైపు పంపించండి అంటే ఇవి అటువైపు పంపిస్తాయి. సో నాకు ఇంకేం చూడండి m omega square h ఇటువైపు నుంచి రిమైనింగ్ స్మాల్ mg ప్లస్ క్యాపిటల్ mg సో బై 2 సో ఇది వైపు ప్లస్ అవుతుంది అంతేనే కదా. ఆ కాంపోనెంట్ మనకి ఇటువైపుకి వస్తాయి
ఓకే. ఓకే, సో ప్లస్ mg క్యాపిటల్ mg బై 2 ఇంటూ q. సో చేస్తాను అంటే ఈ ఈక్వేషన్ అంతా చేస్తాను. ఇక్కడ mg బై 2 ఉంటే ఇక్కడ mg బై 2 ఉంది. స్మాల్ mg ప్లస్ ఇలా ఇచ్చు mg బై 2 కామన్ తీస్తే mg బై 2 కామన్ తీస్తే 1 ప్లస్ q కింద రాయొచ్చు. ఓకే, సో నేను ఇది m ఒమేగా స్క్వేర్ ఇచ్చాను అన్నమాట. సో నేను నాకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ని ఇటువైపు ఉంది అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు mg ప్లస్ క్యాపిటల్ mg బై 2 ఇంటూ 1 ప్లస్ q ఇంటూ అటువైపు m ఒమేగా స్క్వేర్ దట్ ఈస్ 1 బై m ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఏం అబ్జర్వ్ చేస్తారు, ఇప్పుడు చూడండి ఒకసారి. యాంగులర్ వెలాసిటీ పెరిగింది అనుకోండి, హైట్ ఏమవుతుంది, తగ్గింది. ఎందుకంటే ఈ రెండు రెసిప్రోకల్లో ఉంది. అదే చెప్పాను చాలా క్లియర్గా. ఇది కనుక ఎక్కువ స్పీడ్తో రొటేట్ అయింది అనుకోండి, ఎక్కువ స్పీడ్తో రొటేట్ అవుతాయంటే హైట్ తగ్గిందా లేదా, అంతేనే కదా. హైట్ అయితే తగ్గాలి. ఎప్పుడంటే ఇలా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే ఇది ఏమవుతుంది, పైకి పోతుంది, ఆటోమేటిక్గా హైట్ తగ్గింది. అంటే యాంగులర్ స్పీడ్ పెరిగితే, యాంగులర్ వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది, హైట్ అనేది తగ్గిద్ది అన్నమాట. సో ఇది కాంబినేషన్. అలాగే దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకా సింప్లిఫై చేస్తాను చూడవచ్చు. ఇంకా సింప్లిఫై చేయడం ఏంటంటే ఒమేగా స్క్వేర్ దీనికి వైపు నుంచి ఇచ్చిన వైపు అవ్వాలి. అంటే నాకు సింపుల్గా ఏ ఈక్వేషన్ వచ్చిందంటే ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ నాకు వైపు పంపించింది స్మాల్ mg ప్లస్ క్యాపిటల్ mg బై 2 ఇంటూ 1 ప్లస్ q ఇంటూ ఇటువైపు వెళ్తే నాకేం మిగిలింది ఇక్కడ 1 బై m ఇంటూ హెచ్ అవుతుంది. సో సింపుల్. ఓకే, సో నేను ఇంకా సింపుల్గా చేస్తాను. ఓకే, ఇంకా సింపుల్గా చేస్తాను. ఒమేగా స్క్వేర్ని, సో నాకు ఒమేగా స్క్వేర్ అంటే మనకు తెలుసు, ఏమని తెలుసు, ఒమేగా దట్ ఈస్ 2πn/60 అని. సో నేను సబ్స్టిట్యూట్ చేసేస్తాను 2πn/60 హోల్ స్క్వేర్ అండ్ దిస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ అమౌంట్ కదా ఈ లోపల పంపిస్తాను స్మాల్ mg ప్లస్ క్యాపిటల్ mg బై 2. సో నేను కొంచెం అంటే సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం mg లోపల పంపించేస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ స్మాల్ mg ప్లస్ క్యాపిటల్ mg బై 2 ఇంటూ 1 ప్లస్ q. ఓకే, హోల్ బై ఈ m స్మాల్ m పంపిస్తుంది. ఓకే, ఇంటూ ఏమిగింది 1 బై h. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి. m స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2π/60 అటువైపు పంపిస్తున్నాం అంటే స్క్వేర్ అటు పంపించేస్తాం. స్మాల్ mg ప్లస్ క్యాపిటల్ mg బై 2 ఇంటూ 1 ప్లస్ q హోల్ బై m. ఇది చేంజెస్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ని నేను పంపించేస్తాను. 2πn/60ని 2π/60 నేను పంపించేస్తే ఏమవుతుంది, 60 బై 2π హోల్ స్క్వేర్ అవుతుంది. అంతేనే కదా. అలాగే సో 60 బై 2π హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ ఇంటూ 1/h. కనిపిస్తుందా అందరికి 1/h. ఓకే, కనిపిస్తుంది. అలాగే
ఇక్కడ g ఉంది, ఇక్కడ g ఉంది, కామన్ ఉంది కాబట్టి నేను g ని కూడా బయటకు పంపించేస్తాను. ఇక్కడ g ఉంది, ఇక్కడ g ఉంది, నేను g కూడా పంపించేస్తాను. చూడండి ఒకసారి. n square it is equal to in our final equation m plus capital N by 2 into 1 plus q whole by small n into 16 whole by 2 pi whole square into g by h. So నేను g వాల్యూ కూడా సబ్మిట్ చేయాలి. g వాల్యూ అంటే 9.81. ఓకే, సో అన్ని స్క్వేర్ చేసి ఈ 9.81 కూడా మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చిందంటే వాల్యూ 895 వచ్చింది అన్నమాట. ఓకేనా, సో నేను క్యాలిక్యులేట్ చేశాను ఆల్రెడీ. by 2 into 1 plus q whole by m into 895 by h. సో ఇది సో ఫైనల్ ఈక్వేషన్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్. సో మనకు వచ్చిన ఈక్వేషన్స్ అయితే చూడండి ఒకసారి. ఈ ఒమేగా స్క్వేర్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకోండి. ఎందుకంటే మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ఈక్వేషన్స్ మనకు ఉపయోగపడతాయి. ఇది 4 అనుకోండి. ఓకే, ఇది 5 అనుకోండి. ఓకే, ఇది ఫైనల్ ఈక్వేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పింది చాలా కండిషన్స్ అన్నమాట. ఇది ఫైనల్ ఈక్వేషన్, మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు చెప్పేది కండిషన్. కండిషన్ అంటే ఏంటంటే ఇఫ్ tan beta it is equal to tan alpha అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? ఇట్ హ్యాస్ సేమ్ లెంత్ ఆర్మ్స్ అండ్ సేమ్ ఆర్మ్స్. కండిషన్ రాయండి. కండిషన్ కేస్ 1 ఆర్మ్స్ లెంత్ it is equal to link length. అంటే ఆర్మ్స్ లెంత్ it is equal to link length అవుతుంది. ఏమవుతుంది? tan alpha is equal to tan beta అవుతుంది. tan alpha is equal to tan beta. అప్పుడు ఆ కండిషన్ లో మనకి tan tan beta by tan alpha రెండు ఈక్వల్ అవుతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది? పైన కింద రాయి క్యాన్సిల్ అవుతుంది. q వాల్యూ ఏమవుతుంది? 1 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు q వాల్యూ is 1. అప్పుడు ఇది 1 అయిపోతే ఇప్పుడు ఇక్కడ డాట్ ఈక్వేషన్ ఏమవుతుంది? n స్క్వేర్ it is equal to right small m plus capital M by 2 into 1 plus 1 4 by small m into 895 by 50. So that is equal to 1 plus 1 and 2 cancel. Remaining equation వచ్చింది small m plus capital M. So final equation అంటే ఏమొచ్చిందంటే small m plus capital M by small m into 895 by h. So అర్థమైందా? into h. అది ఈక్వేషన్. It is equation number 6 అనుకోండి. ఓకే, నెక్స్ట్ కేస్ నెంబర్ 2. ఈ కేస్ నెంబర్ 2 లో ఏంటంటే ఆ స్లీవ్ కి మనకి స్లీవ్ దట్ ఈస్ సెంట్రల్ లోడ్ ఉంది కదా, ఆ సెంట్రల్ లోడ్ స్లీవ్ కి ఫ్రిక్షన్ లిబరేట్ అవుతుంది. ఓకే, స్లీవ్ దగ్గర కొంత ఫ్రిక్షన్ కనుక లిబరేట్ అవుతుంది, అప్పుడు లిఫ్ట్ అవ్వడం కొంచెం తగ్గింది కదా. ఓకేనా, స్లీవ్ దగ్గర కనుక కొంత లోడ్ ఉండడం వల్ల ఫ్రిక్షన్ దట్ ఈస్ స్పిన్డిల్లో స్లీవ్ ఉండింది, ఆ స్లీవ్ లిఫ్ట్ అవ్వడానికి కొంత ఫ్రిక్షన్ పట్టేస్తుంది. ఆ ఫ్రిక్షన్ కనుక ఉంటే కనుక అప్పుడు ఈ ఈక్వేషన్ అంతా ఏమవుతుందంటే చూడండి ఒకసారి. సేమ్ లెంత్ అవుతాయి కనుక ఈక్వేషన్ అంతా కేస్ నెంబర్ 2. కేస్ నెంబర్ 2 అంటే ఏంటి? ఫ్రిక్షన్ between sleeve and spindle.
స్పిండిల్కి స్నేల్కి. సో కనిపిస్తుంది అందరికీ. సో స్పిండిల్కి ఉంటే కనుక కింద కనిపిస్తుంది కింద. ఓకే, ఉంటే కనుక ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే సేమ్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే n స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ప్లస్ ఆర్ మైనస్ f/2. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే రెండు సైడ్లో ఉంటుంది కదా ఫ్రిక్షన్. ప్లస్ ఆర్ మైనస్ f/2 ఇంటూ 1 ప్లస్ q. 1 ప్లస్ q. ఓకే, 4 బై m ఇంటూ 895/h సింపుల్. ఇప్పుడు కనుక ఈ ఈక్వేషన్లో రెండు కూడా సేమ్ అవుతాయి. మళ్ళీ ఈ కండిషన్లో కూడా మళ్ళీ రెండు సేమ్ అవుతాయి. మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది. tan ఆల్ఫా tan బీటా అవుతాయి కనుక. సో చేస్తాను అండి, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అంటే ఇఫ్, సో ఇక్కడ రాయండి లేదు, ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ ఈక్వల్ టు 2 tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ tan బీటా అవుతాయి కనుక. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. ఇప్పుడు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి. n స్క్వేర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m ప్లస్ క్యాపిటల్ M ప్లస్ ఆర్ మైనస్ f అంతే కదా, ప్లస్ ఆర్ మైనస్ f హోల్ బై స్మాల్ m ఇంటూ, అంటే q ఉండదు ఎందుకంటే tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ tan బీటా అయిపోయింది. 1 ప్లస్ 1 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. రెండు క్యాన్సిల్ అవుతాయి. క్యాపిటల్ M ప్లస్ ఆర్ మైనస్ f by m into 895 by h. ఇది ఈక్వేషన్ నెంబర్ 8. సో ఏ ఈక్వేషన్ అయినా ఉపయోగించవచ్చు. ఓవరాల్గా మనకు వచ్చిన రిలేషన్ అన్నమాట అది. ఏ రిలేషన్ అయినా యూజ్ చేయొచ్చు వాడు. ఏ రిలేషన్లో అయినా మనకు అడగవచ్చు. చాలా 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 ఇంపార్టెంట్ ఇది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? సో మనకు వచ్చిన ఈక్వేషన్స్ కూడా చాలా క్లియర్గా వచ్చినాయి అన్నమాట. ఓకే, సో మనం అనుకున్నది వాడు ఇచ్చే కండిషన్స్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఓకే, ఒకసారి 1-10 సార్లు చూడండి, చెక్ చేసుకోండి. సో మనకి ఏం అడగవచ్చు అంటే ఇందులో ఏం అడగవచ్చు అంటే మనకి యాంగులర్ వెలాసిటీ అడగవచ్చు. ఎంత యాంగులర్ వెలాసిటీ ఒకసారి అంటే మాస్. సో ఏమి చేయొచ్చు, స్మాల్ అంటే బాల్ సెట్ మాస్ ఇస్తాడు, అలాగే బాల్ సెట్ మాస్ ఇస్తాడు, అలాగే సెంట్రల్ లోడ్ ఇస్తాడు. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసి అంటే క్యూ వాల్యూ ఇస్తాడు. క్యూ వాల్యూ ఎంత ఇస్తాడు, అక్కడ లెంత్ ఇచ్చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ లెంత్లు ఇచ్చేస్తాడు. అంటే ఆర్మ్స్ యొక్క లెంత్, లింక్ యొక్క లెంత్ ఇచ్చడానికి కూడా క్యూ వచ్చేసింది ఈజీగా. ఎందుకంటే tan ఆల్ఫా tan బీటా tan ఆల్ఫా కదా. tan ఆల్ఫా అంటే tan బీటా అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ ఆల్ఫా ఇచ్చే కదా tan ఆల్ఫా అంటే. ఓకే, tan బీటా అంటే అక్కడ ఉన్న వాల్యూస్ బట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. అన్ని వాల్యూస్ అంటే యాంగులర్ వెలాసిటీ హైట్ని బట్టి యాంగులర్ వెలాసిటీ ఎంతో చెప్పచ్చు అనమాట. సో ఇది డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్.